పాలమూరు ఎమ్మెల్సీ సీటు బీఆర్ఎస్దే. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 109 ఓట్లతో నవీన్ కుమార్ రెడ్డి విజయం. ఇది కాంగ్రెస్కి ఊహించని షాక్ అని అనుకున్నప్పటికీ బేసిక్గా ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే జరిగిన బై ఎలక్షన్ ఇది. అక్కడ యాక్చువల్గా ఇదే స్థానిక సంస్థల నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆయన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి గతంలో, ఆయన కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ టికెట్ నుంచి కల్వకుర్తి నుంచి పోటీ చేసిండు. అక్కడ గెలవడంతో ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేయడంతో వచ్చిన బై ఎలక్షన్. ఇక్కడ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీళ్ళంతా ఓటేస్తారు. దాదాపు ఒక 1400 చిల్లర ఓట్లు ఉన్నాయి. సో క్యాంపులు నడిచిన వ్యవహారం అంతా నడిచింది. కానీ కాంగ్రెస్ దాదాపు ఒక 109 ఓట్లతో ఓడిపోయింది. అంటే మెజారిటీ దాదాపు 1400 ఓట్ అందరూ కూడా దాదాపు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లాగే ప్రయత్నం చేసింది. సరే, ఇప్పుడు నిజాయితీగా ఎలక్షన్ జరిగితే మొత్తం 1200 ఓట్ల పైన మెజారిటీతో బీఆర్ఎస్ గెలవాలి. మరి ఎందుకు కాంగ్రెస్ గెలిచిందంటే వీళ్ళంతా లీడర్లే కదా, ఎవరు పైసలు ఇస్తే అటే ఓటు, ఏముంది అందులో. క్యాంపులు గోవాలు గీవాలు అంతా తీసుకుపోయి మొత్తం ఎక్కడెక్కడ సెటరేట్ చేసారు. సో 109 ఓట్లు తక్కువ వచ్చినాయట కాంగ్రెస్కి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ తిరిగి దక్కించుకున్నది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా చేయగా గత మార్చి 28వ తేదీన ఈ స్థానానికి బైపోల్ నిర్వహించారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా చేయగా గత మార్చి 28వ తేదీన ఈ స్థానానికి బైపోల్ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్గా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. మొత్తం 1437 ఓట్లలో 1416 వ్యాలిడ్ అయినాయట. అమ్మో, ఇంట్లో కూడా మేధావులు 20 ఓట్లు చెల్లలేదట. 21 ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయట. 709 ఓట్లు కోటాగా నిర్ణయించి వ్యాలిడ్ ఓట్లు అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. అందులో బీఆర్ఎస్ క్యాండిడేట్ నవీన్ రెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్ మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ సుదర్శన్ గౌడ్కు 1 ఓటు పోలైందట. కోటా ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ పైన 109 ఓట్ల ఆధిక్యం సాధించడంతో విన్నర్గా ప్రకటించారు. అనంతరం నవీన్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రవినాయక్ ధృవీకరణ పత్రం అందించారు. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్న బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో 2022లో మహబూబ్ నగర్ జిల్లాలోని 2 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. అప్పట్లో లోకల్ బాడీ ఓటర్లంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో అప్పుడు ఇదే పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డిని యునానిమస్గా ఎన్నుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ టికెట్ నిరాకరించడంతో బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి ఇక్కడి నుంచి పోటీ చేసిండు. సో దీంతో అక్కడ ఖాళీ ఏర్పడడంతో అక్కడ బై ఎలక్షన్ వచ్చింది.